హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం సూపర్ మనీ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన అఫీషియల్ అప్లికేషన్. ఇది ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ అప్లికేషన్. సో ఇందులో మనకి ప్రెజెంట్ అయితే మంచి ఆఫర్ అనేది రన్ అవుతుంది. అదేంటంటే మీరు ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ప్రతి మర్చెంట్ ట్రాన్సాక్షన్ మీద మీరు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఏం లేదు, బయట ఏదైనా మర్చెంట్ ట్రాన్సాక్షన్ అనేది క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆ ట్రాన్సాక్షన్ మీద మీకు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీరు యూపీఐ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఏంటి, అండ్ ఈ ఆఫర్ లో ఉన్నటువంటి వచ్చిన రివార్డ్స్ ని ఏ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనేది చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి లూట్ అప్డేట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్, అదేవిధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి చాలా మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ సూపర్ మనీ యాప్ అనేది యాక్చువల్ గా ఒక 1 or 2 months బ్యాకే వచ్చింది. బట్ కొద్ది రోజులు వర్క్ అయ్యి తర్వాత ఏదో ఇష్యూస్ వల్ల ఆగిపోయింది అనమాట. అందువల్ల వీడియోని అయితే చేయలేదు. లైక్ ఆఫర్ అనేది రిమూవ్ చేయడం ఏదో జరిగింది, అందువల్ల వీడియో అనేది చేయలేదు. మళ్ళీ వస్తే వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఆఫర్ అనేది మళ్ళీ వచ్చింది కాబట్టి వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను. సో ఈ యాప్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో యూపీఐ కనెక్ట్ ఉన్న మొబైల్ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీ సిమ్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. సో బ్యాంక్ కి ఏదైతే కనెక్ట్ అయి ఉందో ఆ సిమ్ తొలి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశారు కాబట్టి అదే సిమ్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లైక్ మీ బ్యాంక్ నుంచి ఒక SMS అనేది వెళ్తుంది యూపీఐ కనెక్షన్ కోసం. సో ఆ విధంగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ ని, రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బ్యాంక్ అకౌంట్ ను కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇదే మొబైల్ నెంబర్ పై ఉన్న మీ రూపే క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉండి అందులో క్రెడిట్ లిమిట్ ఉంటే అది కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా క్రెడిట్ లిమిట్ కూడా యూపీఐ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ని ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా కనెక్షన్ అనేది కంప్లీట్ చేస్తే కనుక ఈ విధంగా యాప్ హోమ్ స్క్రీన్ అనేది ఉంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక ట్యాప్ టు స్కాన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ స్కాన్ చేసుకొని ఏదైనా మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఏదైనా బయట మీరు షాప్స్ లోకి వెళ్ళి కానీ, లేదనుకుంటే మీ ఓన్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉన్నా కూడా దానికి స్కాన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ప్రతి ట్రాన్స్ఫర్ మీద మీకు అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు అయితే ఉంది. కింద మీరు చెక్ చేసుకోవచ్చు, ఆన్ ఆల్ యూపీఐ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ గెట్ అప్ టు 5% క్యాష్ బ్యాక్ అని. సో సింపుల్ గా మీరు అది క్లిక్ చేసుకొని ఏదైనా ఒక మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నేను ఒక 20 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీనిపైన నాకు 2.5% క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. అంటే మీకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మీద అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. పక్క 5% రాదు, బట్ అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది అంతనే రావచ్చు. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. సో డన్ క్లిక్ చేస్తాం. డన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. లైక్ నోటీస్ బోర్డ్ చెక్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఆన్ యువర్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ సిఓడి ఆర్డర్ గెట్ ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ అన్నారు. సో ఆఫర్ ఏంటి అంటే మీరు ఏదైనా లైక్ ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు అది డెలివరీ అవ్వాలి. అంటే సిఓడి ఆర్డర్ అయ్యి ఉండాలి. అండ్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ డెలివరీ కూడా మీకు ఈకార్ట్ లాజిస్టిక్స్ నుంచి డెలివరీ అయితే అండ్ వాళ్ళకి మీరు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేస్తే కనుక మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ అప్ టు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు మింత్రాలో కూడా సేమ్ ఆఫర్ ఉంది, అండ్ షాప్సీలో సేమ్ ఆఫర్ ఉంది, అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది లింక్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకుని మీరు అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరితోనైనా అమౌంట్ అనేది మీకు అక్కడ యూపీఐ అనేది చూపిస్తుంది. సో అదే యూపీఐ యూజ్ చేసుకుని ఎవరితో దగ్గరైనా మీరు అమౌంట్ అనేది రిసీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది ఒక యూపీఐ అప్లికేషన్ అనమాట. అండ్ మర్చెంట్ ట్రాన్సాక్షన్ మీద అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ లిమిట్ అయితే ఏం లేదు, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయండి. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలిసిందే రీసెంట్ గా ట్యాక్స్ ఆప్షన్స్ విషయానికి వచ్చినా కూడా 3 lakhs కి మించి మీకు ఇన్కమ్ ఉంటే కనుక, యాన్యువల్ ఇన్కమ్ ఉంటే కనుక మీ 5% ట్యాక్స్ అనేది పడుతుంది. కాబట్టి మీరు ట్రాన్సాక్షన్ మీ ఓన్ మర్చెంట్ క్యూఆర్ కోడ్ అయితే కనుక దాన్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా మీరు ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నారో, లైక్ ఆ క్యూఆర్ కోడ్కి ఎంత సెండ్ చేస్తున్నారో అది మీదే కాబట్టి అదే రిసీవ్ అవుతుంది. కాబట్టి అది కూడా మీకు ఇన్కమ్ లోకి కౌంట్ అవుతుంది. కాబట్టి సో అదైతే మీరు ఒకసారి చూసుకోండి. మనకి 3 lakhs మించదు,
యాన్యువల్ గా అంటే నో ప్రాబ్లం, మీరు అంతనే చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి కౌంట్ చేసుకొని మీకు ఒక 3 lakhs దాటుతుంది అనుకుంటే ఇలాంటి ఓన్ ట్రాన్సాక్షన్ చేయడం అనేది స్టాప్ చేయండి, లేదనుకుంటే నో ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. సో దాంతో పాటు ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కార్డ్ ఆప్షన్కి వస్తే ఇందులో మీకు సూపర్ కార్డ్ అని చెప్పి ఏదో ఇంకా కమింగ్ సూన్ అనమాట, ఇంకా లేదు. అండ్ దాంట్లో మీకు ఏంటి అంటే మీరు డిపాజిట్ ఏమైనా చేసుకుంటే అది క్రెడిట్ కార్డ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అందులో డిపాజిట్ చేస్తే మీకు 9% క్యాష్ బ్యాక్ 9% ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్లీ వస్తుంది. అండ్ దాంతో మీరు ట్రాన్సాక్షన్ చేసినా కూడా అప్ టు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు హిస్టరీ చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నేను 20 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ చేయడం వల్ల నాకు 2.5% క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. దాని తర్వాత 40 రూపీస్ అనేది మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేస్తాను, దానికి నాకు 2% క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. సో అప్ టు 5 వరకు మీకు ఎంతైనా రావచ్చు. అండ్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ రివార్డ్స్ ని, ఈ క్యాష్ బ్యాక్ ని ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో రివార్డ్స్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో రివార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక చిన్న ట్రాన్సాక్షన్ చేసేది, నేను పెద్దవి ఏం చేయలేదు, 100, 200, 300 ఆ రేంజ్ లో చేయలేదు కాబట్టి నాకు ఎక్కువ క్యాష్ బ్యాక్ అనేది రాలేదు. సో ఈ విధంగా నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని స్వైప్ టు రీడీమ్ క్లిక్ చేస్తాను. సో స్వైప్ టు రీడీమ్ క్లిక్ చేయగానే రీడీమ్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది. అండ్ దాని తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఏదైతే లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది ఇన్స్టెంట్ గా క్రెడిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ ని యూజ్ చేసుకొని మీరు రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ చేస్తూ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ అప్లికేషన్ తో పాటు వేరే అప్లికేషన్ కూడా ఉంది. అదేంటి అంటే నావీ అప్లికేషన్ అనమాట. అది కూడా ఇంతవరకు వీడియో అనేది చేయడం జరిగింది. అందులో కూడా మీకు ఇలా లిమిట్ ఏమి ఉండదు, అప్ టు 5% క్యాష్ బ్యాక్ అని ఆ విధంగా ఉండదు. మీరు ప్రతి ట్రాన్సాక్షన్ మీరు ₹1 చేసినా కూడా మీకు పక్కాగా మాక్సిమం 100 రూపీస్ వరకు ₹1 ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీకు లక్ ఉంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా రెగ్యులర్ గా అందులో చేసుకోవచ్చు. దానిపైన కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది దాంతో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు హ్యాపీగా మర్చెంట్ ట్రాన్సాక్షన్ కూడా కాదు, ఫ్రెండ్ కి ట్రాన్స్ఫర్ చేసినా కూడా అందులో క్యాష్ బ్యాక్ అనేది ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మీద ₹100 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో చాలా బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. 1000, 2000 రేంజ్ లో కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో సెల్ఫ్ గా. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ ఐకార్డ్స్ లో కూడా ఇస్తాను. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎర్న్ చేయాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.